హాయ్, దిస్ ఈస్ సిఎన్సి తెలుగు టెక్. మనం పార్ట్ 2లో మనం ఏం చెప్పుకున్నామంటే ఎలా సర్కిల్ క్రియేట్ చేయాలి, అసలు సర్కిల్ అంటే ఏంటి, దాని రేడియస్ అంటే ఏంటి, డయామీటర్ అంటే దీని గురించి చూపిస్తాం. ఈరోజు మనం రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ అంటే మనకి స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి, రెక్టాంగిల్ 4 సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. రెక్టాంగిల్ అంటే ఏంటి, మనకి విడ్త్ అనేది వేరే ఉంటుంది, లెంత్ అనేది వేరేగా ఉంటుంది. ఇక్కడ చూసారా, విడ్త్ సపోజ్ 200 పెట్టాను, ట్యాబ్ హైట్ అనేది ఒక 400 పెట్టా, అప్పుడు మనకి సిలిండర్ టైప్ లో వస్తుంది. ఇది మనకి రెక్టాంగిల్ కింద వస్తుంది. అదే ఇప్పుడు దీన్నే మనం స్క్వేర్ క్రియేట్ చేయాలి అనుకుంటే స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ నా ఆప్షన్ ఉంది కదా, స్క్వేర్ కనుక పెట్టి సపోజ్ నాకు 200 స్క్వేర్ కావాలి. రివ్యూ, క్రియేట్, క్లోజ్. ఇది మనకి సెంటర్లో ఉంటుంది. ఈరోజు మనం ఎలా నేర్చుకుంది ఏంటంటే రెక్టాంగిల్ స్క్వేర్ ఎలా క్రియేట్ చేయాలి ఆర్ట్కమ్ సాఫ్ట్వేర్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిఎన్సి తెలుగు టెక్.